లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ప్రేమకి సరిహద్దులు ఉండవంటారు. ఒక యువకుడి లవ్ అతనిని సరిహద్దులు దాటించింది. అది కూడా ఇండియా పాక్ బోర్డర్ని దాటేలా చేసింది. ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది. పాకిస్తాన్ అమ్మాయితో 2 ఏళ్ల ఫేస్బుక్ సావాసం సరిహద్దులను దాటించింది. మొబైల్ ఫోన్ కొనే స్తోమత లేకపోయినా అందరి కళ్ళు గప్పి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన ఆ లవర్ భాయ్ని కష్టాల్లోకి నెట్టింది. ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన లవర్ని కలిసేందుకు అందరి కళ్ళు కప్పి పాకిస్తాన్ వెళ్ళాడు. దేశం దాటి ప్రవహించే తన ప్రేమ కోసం బాబు దాయాది దేశంలో పెద్ద నాటకమే ఆడాడు. महीना 2 महीना पहले 3-4 महीना पहले रक्षाबंधन से मेरी मुलाकात हुई थी उससे। ये कह रहा था बुआ मैं दुबई काम करने के लिए जा रहा हूँ और पाकिस्तान कैसे पहुंचा जाएगा। గత ఏడాది ఆగస్టులో పని కోసం ఢిల్లీ వెళ్తున్నట్టు తన కుటుంబానికి బాబు చెప్పాడు. దీపావళికి ముందు తన కుటుంబానికి వీడియో కాల్ చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, పని కుదిరిందని తెలిపాడు. మొబైల్ ఫోన్ కొనే స్తోమత లేకపోవడంతో స్నేహితుల ఫోన్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ చేసినట్టుగా చెప్పాడు. కానీ నిజానికి పాకిస్తాన్కి చెందిన సనా రాణీకి బాదల్ బాబుతో ఆన్లైన్లో స్నేహం కుదిరింది. द्वारा किसी महिला से या लड़की से बात हो रही थी उसकी, तो उसी के मामले में वो लड़का वहाँ पहुँच गया है। తన ఫేస్బుక్ లవర్ను కలిసేందుకు బాదల్ బాబు పెద్ద సాహసమే చేశాడు. తన వద్ద వీసా, పాస్పోర్ట్ లేకపోయినా ప్రేయసి కోసం గతంలో 2 సార్లు పాక్ వెళ్లేందుకు బాబు విఫలయత్నం చేశాడు. అయినా పట్టుబదలని బాబు ఇటీవల అక్రమంగా దేశ సరిహద్దు దాటి పాక్లోని బహోద్దాని జిల్లాకు చేరుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి సరిహద్దులు దాటి పాక్లోకి అక్రమంగా ప్రవేశించాడు. పంజాబ్ ప్రావిన్స్ మండి బహోద్దీన్ జిల్లాలోని సనా రాణి గ్రామానికి వెళ్లి ఆమెను కలుసుకున్నాడు. ప్రేమ కోసం పాకిస్తాన్ సరిహద్దు అయితే దాటాడు, కానీ ప్రేయసి మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాడు. ఇన్ని కష్టాలు పడి ప్రియురాలని చేరుకున్న అతనికి పెద్ద షాక్ తగిలింది. ఆ యువతి పెళ్లికి నో చెప్పింది. బాబు పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన మ్యాటర్ తెలుసుకున్న పాక్ పోలీసులు డిసెంబర్ 28న అతన్ని అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. బాబుతో ప్రేమ వ్యవహారం గురించి ఆరా తీశారు. ఆన్లైన్లో ప్రేమించుకున్నామని, అయితే అతన్ని పెళ్లాడటం తనకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. మరోవైపు బాబుపై పాకిస్తాన్ ఫారిన్ యాక్ట్ సెక్షన్ 13-14 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు చేసిన బాబును కోర్టులో ప్రవేశపెట్టగా జనవరి 10 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని జైలుకు తరలించారు. అలా బోర్డర్ దాటిన ఫేస్బుక్ లవ్ చివరికి జైలుకు చేరి విషాదంగా ముగిసింది. ఏదేమైనా సినిమాల్లో చూపించినంత ఈజీ అయితే కాదు అని ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.